ఫైనల్గా అహ్మదాబాద్ పిచ్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే అక్కడ 2 టైప్స్ ఆఫ్ పిచెస్, మొత్తం 11 పిచెస్, సెంటర్ పిచెస్ ఉన్నాయి. రెడ్ సాయిల్ పిచ్ అండ్ బ్లాక్ సాయిల్ పిచ్. మరి T20 అంటే లాట్ ఆఫ్ రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో రెడ్ సాయిల్ కంటే బెటర్ దాన్ అంటే బ్లాక్ సాయిల్ పిచ్ని ప్రిఫర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అహ్మదాబాద్ ల్యాండ్ అవగానే డైరెక్ట్ గంభీర్ కూడా పిచ్ దగ్గర ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు మనకు అర్థమవుతూ ఉంది ఆ ఫొటోస్లో. సో మీరేం చెప్తారు, ఎటువంటి పిచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా మనకు క్లారిటీగా మనకి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు, వాళ్ళు ఏ వికెట్ మీద ఆడుతున్నారు, రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా, లేదంటే 2020 అంటే ఫైనల్ హోరాహోరీగా జరగాలంటే ఏది రిఫర్ చేస్తారు, మీరు ప్రిఫర్ చేస్తారంటే రెడ్ సాయిల్ పిచ్ లాట్ ఆఫ్ రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారంటే వాంఖేడే స్టేడియం లాగా రెడ్ సాయిల్ మీద అయితేనే మీకు ఎక్కువ రన్స్ రావచ్చు. కానీ మనం సెమీఫైనల్ వరకు కూడా ఏ టీం టాస్ గెలిచినా బౌలింగ్ తీసుకుంటుందని మాట్లాడుకున్నాం. కానీ ఫైనల్ యు నెవర్ నో, అంత ప్రెషర్ని ఇండియా హ్యాండిల్ చేయగలుగుతుంది లేదు. ఎందుకంటే మొన్న సూర్యకుమార్ యాదవ్ కూడా టాస్ మేము గెలిచినా కూడా మేము ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాయని చెప్పి, బట్ అది నిజంగా తను వాళ్ళు ఆ డిసిషన్ తీసుకొని చెప్పిరా, లేదంటే ఎందుకు మేము కూడా బౌలింగే తీసుకునే వాళ్ళమని చెప్పకుండా బ్లఫ్ చేసినా అనేది తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ రిజల్ట్ మనకైతే అనుకూలంగా. చాలా మంది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే చేజింగ్ లో కాస్త ప్రెషర్ ఉంటుంది, ఎక్కడైనా బౌలర్స్ కి ఒక ఇద్దరు బౌలర్ క్లిక్ అయినా కూడా అపోనెంట్ డౌన్ అవుతుంది. సో అందుకని ఫస్ట్ బ్యాటింగ్ ప్రిఫర్ చేస్తారేమో టాస్ గెలిచి. మోస్ట్ లైక్లీ చేయొచ్చు, బట్ కండిషన్స్ చూసి ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది, డే అంతా ఎండ్ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ డెఫినెట్గా డ్యూ వస్తుంది. సో డ్యూ వచ్చినప్పుడు సెకండ్ బౌలింగ్ చేయడం కష్టం అవుతుంటుంది. అది మైండ్లో పెట్టుకుంటారా, లేదంటే ఫైనల్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగే చేయాలి, లేదా సెకండ్ బ్యాటింగ్ చేస్తే ప్రెషర్ ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే 2023 వరల్డ్ కప్లో ఒక చిన్న ఎగ్జాంపుల్, మ్యాచ్ స్టార్ట్ అయ్యే గంట కంటే ముందు వరకు కూడా ఆస్ట్రేలియా ఒకవేళ టాస్ గెలిస్తే మేము ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామని నిర్ణయించుకున్నారు. కాకపోతే ఆ లాస్ట్ 1 అవర్ ప్యాట్ కమిన్స్ వాళ్ళ క్యాప్టెన్, వాళ్ళ కోచ్ని, వాళ్ళ ప్లేయర్స్ని అందరినీ కన్విన్స్ చేసి మనం ఖచ్చితంగా బౌలింగ్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది మిక్స్డ్ వికెట్, డెఫినెట్గా సెకండ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. కానీ అక్కడ 50 ఓవర్ ఫార్మాట్, ఇది T20 ప్లస్ అది డే అండ్ నైట్ గేమ్, ఇది ప్యూర్లీ నైట్ గేమ్. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని, బట్ ఐ థింక్ ఫైనల్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసి నెవర్ నో. మనం సెమీఫైనల్ వరకు ముందు కూడా 200 రన్స్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, 200 వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. 180, 190 వరకు అనుకున్నా. కానీ సంజు శాంసన్ కొట్టిన విధానం, లేదంటే నెక్స్ట్ వచ్చిన బ్యాటర్స్ దాన్ని మొమెంటమ్ని క్యారీ చేసిన విధానం చూస్తే 250 నో బడీ వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ కూడా అంతే, మనం 180, 190 అనుకుంటే 200 రావచ్చు, 220 రావచ్చు, 180, 190 అనుకుంటే 140 కూడా రావచ్చు. నెవర్ నో సిచ్యువేషన్ ఎట్లా చేంజ్ అవుతుంది. వెరీ టఫ్ కాల్. టాస్ గెలిస్తే ఏం చేస్తారు, పిచ్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ చాలా కష్టంగా ఉంది. ఓకే, ఫైనల్గా మీ స్కోర్ ప్రెడిక్షన్? నేను మేబీ 180, 190 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది విన్నింగ్ స్కోర్ అనుకోవాలా 180, 190? ఇందాకనే చెప్పిన, మనం లాస్ట్ మ్యాచ్లో 180 ఎక్స్పెక్ట్ చేస్తే 250 పోయింది. సో ఇప్పుడు T20 అసలు ఎక్స్పెక్టేషన్స్కి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు, అట్లా అయిపోయింది. బట్ ఐ థింక్ 180 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఏ టీమ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసినా, వాళ్ళ ఓపెనర్స్ ఇచ్చే స్టార్ట్ మీదనే వాళ్ళు నిర్ణయించే టార్గెట్. వాళ్ళు పవర్ ప్లేలో ఇద్దరు ఓపెనర్స్ ఎట్లా ఆడుతున్నారు, తొందరగా వికెట్స్ లూజ్ అవ్వకుండా ఆడి మంచి రన్స్ పెడితే పెద్ద స్కోర్ వస్తుంది. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేసే టీం కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎట్లయితే చేసారో పెద్ద టోటల్ పెడితే, సెకండ్ బ్యాటింగ్ కూడా ఫస్ట్ వచ్చి పవర్ ప్లేలో మంచి స్టార్ట్ ఇచ్చారు అనుకోండి, అది కూడా క్యారీ అవ్వచ్చు.